హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే నేను హెయిర్ కేర్ సిరీస్లో పార్ట్ 2 అయితే షేర్ చేస్తున్నాను. హెడ్ బాత్ చేసుకున్న తర్వాత ఏంటంటే మన తల కదా ఇలా అయితే రుద్దొద్దు. ఇట్లా జెంట్లీగా ఇలా తుడుచుకుంటూ ఉంటే అదైతే న్యాచురల్గానే డ్రై అయిపోతుంది. చాలామంది హెయిర్ డ్రైయర్స్ కూడా యూజ్ చేస్తారు, అలా ఏం యూజ్ చేయొద్దు. ఓకేనా? మంచిగా ఇట్లా తుడిచేసుకున్న తర్వాత ఏదైనా ఒక మంచి సిరమ్ని అయితే యూజ్ చేయాలి. ఇక్కడ స్ప్లిట్ ఎండ్స్ రాకుండా ఉంటాయి. ఎక్కువ కూడా యూజ్ చేయొద్దు, ఒక 2-3 పంప్స్ అంతే. చూసారు కదా, ఇంత కొంచెం సరిపోతుందంటే సరిపోతుంది. జస్ట్ మంచిగా ఇట్లా రబ్ చేసుకొని ఇక్కడ నుంచి అప్లై చేసుకోవాలి. ఇట్లా హెయిర్ మొత్తానికి ఇట్లా అప్లై చేసేసుకున్న తర్వాత ఇట్లా ట్యాప్ చేసుకోవాలి హెయిర్కి. సీరం ఎప్పుడైనా కానీ హెయిర్కి అప్లై చేసుకోవాలి, రూట్స్కి అప్లై చేయకూడదు. మనం చేయకూడని ఒక 5 మిస్టేక్స్ గురించి అయితే ఈరోజు వీడియోలో నేనైతే షేర్ చేస్తున్నాను. హెడ్ బాత్ చేసేటప్పుడు ఏంటంటే హాట్ వాటర్ని మనం యూజ్ చేయకూడదు. హాట్ వాటర్ని యూజ్ చేయడం వల్ల మనకి స్ప్లిట్ ఎండ్స్ వస్తాయి, అలానే మనకి హెయిర్ ఫాల్ కూడా బాగా అవుతుంది. మనం లూక్ వామ్ వాటర్తో హెయిర్ వాష్ అయితే చేసుకోవాలి, అంటే గోరువెచ్చని నీళ్ళతో హెయిర్ వాష్ అయితే చేసుకోవాలి. టిప్ నెంబర్ 2 వచ్చేసి మన హెయిర్కి షాంపూ, ఏ షాంపూ పడితే ఆ షాంపూని అయితే యూజ్ చేయొద్దు. ఏదన్నా మైల్డ్ షాంపూని డైరెక్ట్గా మన తలకైతే అప్లై చేయొద్దు. కొంచెం వాటర్లో మిక్స్ చేసుకుని షాంపూని మన హెయిర్కి అయితే అప్లై చేసుకోవాలి. అలానే టిప్ నెంబర్ 3, మనమైతే కండిషనర్ తప్పకుండా వాడాలి హెయిర్కి. కండిషనర్ అప్లై చేసుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ ఉంచి ఆ తర్వాత హెయిర్ వాష్ అయితే చేసుకోవాలి. టిప్ నెంబర్ 3 ఇది. అలానే టిప్ నెంబర్ 4 వచ్చేసి మనం హెయిర్ని న్యాచురల్గానే ఫ్యాన్కి ఆరబెట్టుకోవాలి. నార్మల్గా మనం హెయిర్ డ్రైయర్స్ అలా యూజ్ చేయొద్దు. మన హెయిర్ డ్రైయర్స్ అలా యూజ్ చేస్తే అది హీట్కి మన జుట్టు అనేది బ్రేకేజ్ వస్తుంది, అలానే హెయిర్ ఫాల్ కూడా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం హెయిర్ డ్రైయర్స్ అలా యూజ్ చేయొద్దు. టిప్ నెంబర్ 4 ఇది. అలానే టిప్ నెంబర్ 5 వచ్చేసి మన హెయిర్కి తప్పకుండా సిరం అనేది యూజ్ చేయాలి. సిరం యూజ్ చేయడం వల్ల మన హెయిర్ అనేది మంచిగా ఉంటుందన్నమాట. చెప్తున్నాను కదా, స్ప్లిట్ ఎండ్స్ రావు, బ్రేకేజ్ రాదు, హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది. అలానే దీంతోపాటు మనం తీసుకునే డైట్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. తలస్నానం చేసిన వెంటనే చాలామంది కోంబ్ చేసేస్తూ ఉంటారు, బట్ కోంబ్ అస్సలు చేయకూడదు. ఇలా చేయడం వల్ల కూడా హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్స్. కండిషనర్ని మన స్కాల్ప్కి అయితే అస్సలు అప్లై చేసుకోకూడదు, ఓన్లీ హెయిర్కి మాత్రమే అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచి తర్వాత వాటర్తో మంచిగా వాష్ చేసేసుకోవాలి. కండిషనర్ని అప్లై చేసుకోవడం వలన హెయిర్ అనేది స్మూత్గా సాఫ్ట్గా ఉంటుంది. హెయిర్లో ఉన్న ఫ్రీజినెస్ అయితే తగ్గిస్తుంది. కండిషనర్ని యూజ్ చేయడం వలన హెయిర్ అనేది సాఫ్ట్గా స్మూత్గా ఉండడానికి హెల్ప్ అవుతుంది. చాలామంది ఒక షాంపూ మీద స్టిక్ ఆన్ అయ్యి ఉండరు, చేంజ్ చేస్తూ ఉంటారు. మనకి చుండ్రు వచ్చినప్పుడు మాత్రమే మనం హెడ్ అండ్ షోల్డర్స్ అలా యూజ్ చేయాలి, కానీ మిగతా టైంలో మనకి మన హెయిర్కి సెట్ అయ్యే షాంపూస్ ఉంటాయి, అవే యూజ్ చేసుకోవాలి. ఏదైనా మైల్డ్ షాంపూ, పారాబెన్స్ ఫ్రీ ఉన్నవి అలాంటివి యూజ్ చేసుకోవచ్చు హెయిర్కి.